హాయ్ ఫ్రెండ్స్, మా పెద్దాడి బిడ్డ ఏమో చేస్తుంది. ఏం చేస్తున్నావు అక్క? హాయ్ ఫ్రెండ్స్, మటన్ అయిందా? మటన్ అవుతుందా? ఏది చూపించు. మేము రోజు గ్యాస్ మీదనే చేసుకుంటాము, కానీ ఈరోజు పండుగ కదా స్పెషల్. కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్గా ఉంటుందా అని కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం ఫ్రెండ్స్. మటన్ అయిందా? అయినట్టే. ఏమేమి వేసినావు అంత? ఇందులో వచ్చి పచ్చ ఉల్లిగడ్డ, పుదీనా పోపేసి తర్వాత మటను, ఉల్లిగడ్డ గ్రేవీ కూడా చేస్తాం ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంటుందని. ఇందులో ఉల్లిగడ్డ గ్రేవీ కూడా వేయడం. గ్రేవీ వేస్తే బాగుంటుందా? ఉల్లిగడ్డ గ్రేవీ కూడా వేసినాయి అంటే ఇక ఇట్లా ఉల్లిగడ్డ గ్రేవీ వేస్తే పులుసు ఇలా చిక్కగా వస్తుంది. అయిపోయింది. కూర కూడా మనకు ఆగి వస్తుంది, బాగుంటుంది అంట గ్రేవీ. బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఇప్పుడు మంచిగా మీకు నచ్చితే మీరు ఇలా చేసుకోవచ్చు. వేడిగా పొగలు వెళ్తున్నాయి, బాగా స్మెల్ బాగా వస్తుంది. అయిపోయింది. ఇక మసాలా వేసినావా? ఇంకా వేయలేదు. ఇప్పుడు మటన్ ఒకటే చేసినావా, ఇంకేమైనా చేసినావా? మటన్ చికెన్ ఇవాళ మా ఆడబిడ్డ చేస్తుంది ఫ్రెండ్స్ వంట అంతా. ఇక మేము కొబ్బరి పొడి కూడా వేస్తాం. కొబ్బరి పొడి కూడా వేసిందంట. ఉడికిందా? కొబ్బరి పొడి ఫ్రెండ్స్, లాస్ట్ కొబ్బరి పొడి వేయాలనా? లాస్ట్ ఉడికినాక కొబ్బరి పొడి, మసాలా, గరం మసాలా. ఒకసారి మళ్ళా కలుపుకోవాలి. ఇది కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర. కంప్లీట్ అయింది. ఇది చికెన్ అక్కడ బయట వేసింది మటన్ కొంచెం లేట్ ఉడుకుతుంది అనేసి కట్టెల మీద వేసింది ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఇక కట్టెల మీదనే ఇష్టం అంటే ఇక దాని మీదే చేపిస్తుంది. అదేంటిది? టమాటా, అల్లా ఉల్లిపాయ గ్రేవీ చికెన్లా ఉడకబెట్టి మిక్సీ పట్టింది. చికెన్ పోపు కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ కూర కదా పోపుకి వేస్తే టమాటా ఉడకదని నేను గ్రేవీ చేసి వేసిన. అంత అయిపోయింది. ఇక మసాలా వేయాలనా? ఇంకా కొంచెం ఉడకనిచ్చి మసాలా వేయాలి. మసాలా వేస్తే అయిపోతుంది. ఇంకా అవ్వాలి, పూర్తి అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వంట అయితే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందుకు వెళ్తా. ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. బాయ్. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్.